హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మరి నిన్ననే ఏపీ టెట్ 2022 ముగిసింది. అయితే క్వశ్చన్ పేపర్ గతంలో వలే కాకుండా కొద్దిగా కఠినంగా, ముఖ్యంగా మరి హిందీ సాహిత్య ఇతిహాసం నుంచి మరి అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కొన్ని రావడం జరిగిందని అభ్యర్థులు మరి ఫోన్ చేసి చాలామంది చెప్పారు నాకు. సో ఆల్రెడీ అందుకే అభ్యర్థులందరినీ ముందుగానే మీకు హెచ్చరించడం జరిగింది. ఒకవేళ మీరు ఇన్స్టిట్యూషన్స్లో పనిచేస్తూ ఉంటే, ఒకవేళ స్కూల్స్లో కానీ ఆఫీసెస్లో కానీ పనిచేస్తూ ఉంటే మినిమం కనీసం ఒక నెల రోజులు సెలవు పెట్టైనా సరే చదవండి అని ముందుగానే అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. కానీ చాలామంది ఆ పని చేయలేదు. సో ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఒకవేళ మీరు టెట్లో క్వాలిఫై కాకపోయినప్పటికీ కూడా మరో టెట్, అంటే మనకు డిఎస్సి వచ్చేలోపు మరో టెట్ పెట్టే అవకాశం అయితే ఉంది. ఎవరైతే సరిగా రాయలేదో అలాంటి వారి కోసం. అయితే అది చెప్పలేము, అది గ్యారంటీ అయితే ఇవ్వలేము. మరి అభ్యర్థులందరూ కూడా, ఎవరైతే టెట్ రాశారో అభ్యర్థులందరూ కూడా, అలాంటి వారందరూ కూడా గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేస్తే, సో ఎమ్మెల్సీల ద్వారా మీరు స్వయంగా మన విద్యాశాఖ మంత్రికి, గవర్నమెంట్కి రిప్రజెంట్ చేస్తే మరలా టెట్ పెట్టే అవకాశం ఉంది. డిఎస్సి వచ్చేలోపు మరో టెట్ పెట్టే అవకాశం ఉంది. అందువల్ల ఎవరూ కూడా నిరుత్సాహపడొద్దు. ఓకే, మరలా కూడా ఖచ్చితంగా టెట్ పెట్టే అవకాశం అయితే ఉంది. నిరుత్సాహం అయితే ఎవరో పడొద్దు. రిజల్ట్ వచ్చిన వెంటనే మరలా మీకు ఎగ్జామినేషన్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్ మరలా స్టార్ట్ అవుతాయండి అందరికీ. సో రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు టెట్ ప్లస్ డిఎస్సి ఈ రెండు ప్యాటర్న్లో మీకు ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. సో మనకి సెప్టెంబర్ 14 రిజల్ట్ వస్తుంది కాబట్టి తర్వాత సెప్టెంబర్ 14 వెంటనే మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, అయితే మనం పార్ట్ 1 వీడియోలో ఈ యొక్క హిందీ డిఎస్సి అంటే ఏపీ డిఎస్సి పార్ట్ 1 వీడియోలో పార్ట్ 1 మన పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ సైకాలజీ, కంటెంట్ మొదలైన విషయాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. సో దానిలో భాగంగా మనం గతంలో ఈ విషయాలన్నీ చెప్పుకున్నాం. భాషా సెక్షన్ ఇంకా చెప్పుకోలేదు. అందువల్ల ఈ వీడియోలో భాషా సెక్షన్ గురించి కూడా మనం ఒకసారి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో భాషా సెక్షన్ గురించి కూడా కొంత అనాలిసిస్ అనేది చేద్దాం. సో ముందుగా మీరు భాషా సెక్షన్ చదవడానికి 2 టెక్స్ట్ బుక్స్ ఉండాలి మీ అందరి దగ్గర ఖచ్చితంగా. చాలామంది మేము మెటీరియల్ చదివేస్తున్నాము, ఎక్కడి నుంచి మెటీరియల్ తెప్పించుకొని, ఏదో మార్కెట్లో లభించే మెటీరియల్ తెప్పించుకొని మెటీరియల్స్ చదువుతున్నాము. ఈ యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్లో మెటీరియల్ చదివితే పనికిరాదండి. మెటీరియల్ అనేది కేవలం మనం రివిజన్ చేసుకోవడం కోసమే. కొన్ని ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ అనేవి రివిజన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి తప్ప, అది కూడా మీకు లాస్ట్లో అంటే చివరిలో రివిజన్ కోసం ఉపయోగించుకోవాలి తప్ప మెటీరియల్ చదివేసి మనం స్కోరింగ్ తీసుకొద్దాము అంటే ఎగ్జామ్స్లో అది కుదిరే పని కాదు. సో అందరూ కూడా టెక్స్ట్ బుక్స్ చదువుకోవాలి. టెక్స్ట్ బుక్స్ సమగ్రంగా చదవాలి, చాలా డెప్త్గా చదవాలి, సూక్ష్మంగా చదవాలి. ఓకే, సో ఆ విధంగా చదివితేనే మనం ఎగ్జామినేషన్లో ఎటువంటి ప్రశ్న ఇచ్చినా సరే సమాధానం చేయగలం. ఓకే, సో ముందుగా ఇంకా కొంతమంది దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉండట్లేదు, వాళ్ళు ఏదో మెటీరియల్ చదివేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళందరికీ చెప్తున్నాను ఏంటంటే, మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ అనేది ఉంటుకోవాలి. ముందుగా ఈ టెక్స్ట్ బుక్ అందరికీ తెలిసిందే. మీ ట్రైనింగ్లో ఈ టెక్స్ట్ బుక్ మీకు ఉండే ఉంటుంది. ట్రైనింగ్లో మీరు చదివే ఉంటారు ఈ టెక్స్ట్ బుక్స్ని. సో భాషా సెక్షన్ ఎవరు బాయి యోగేంద్ర చిత్ భాషా సెక్షన్ టెక్స్ట్ బుక్ ఉండాలి మీ అందరి దగ్గర. ఈ టెక్స్ట్ బుక్ ఖచ్చితంగా ఉండాలి. తర్వాత రెండవది సఫల్ సెక్షన్ కళ. ఈ సఫల్ సెక్షన్ కళ ఇంకా చాలామంది అభ్యర్థి దగ్గర లేదు. సో సఫల్ సెక్షన్ కళ కూడా మీ అందరి దగ్గర కూడా ఉండాలి. ఈ సఫల్ సెక్షన్ కళ టెక్స్ట్ బుక్ కూడా మీ అందరి దగ్గర ఉండాలి. సో ఈ సఫల్ సెక్షన్ కళ రాసింది పీడి పాఠక్ త్యాగి ఇద్దరు కలిపి రాశారు. ఈ 2 టెక్స్ట్ బుక్స్ కూడా మీరు ఖచ్చితంగా మీ అందరి దగ్గర జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. లైన్ టు లైన్ ప్రతి లెసన్ కూడా లైన్ టు లైన్ చదువుకోవాలి. ఓకే, అయితే 2018 డిఎస్సిలో వచ్చినటువంటి సిలబస్ ఒకసారి అనాలిసిస్ చేద్దాం. సేమ్ సిలబస్ మనకి రాబోయే డిఎస్సిలో కూడా ఉంటుంది. 2022 డిఎస్సిలో కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. ఓకే, కాబట్టి ఇదే సిలబస్ మనం చదువుకుంటే సరిపోతుంది. ఇంకా మీరు
వేరే ఆలోచన పెట్టుకునే అవసరం లేదు. ఓకేనా? అయితే భాషా శిక్షణ సంబంధించి మనకి డిఎస్సిలో మొత్తం 40 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుందండి. భాషా శిక్షణకు సంబంధించి డిఎస్సిలో మొత్తం 40 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుందండి. 40 ప్రశ్నలకి 20 మార్కులు అండి. సో ఒక్కొక్క ప్రశ్నకి అర మార్కు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒక్కొక్క ప్రశ్నకి అర మార్కు చొప్పున మొత్తం 40 ప్రశ్నలకి 20 మార్కులు. ఓకే, 40 క్వశ్చన్స్ ఇస్తాడు, 20 మార్కులు. అయితే ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ మా భాషా శిక్షణలో 7 పార్ట్స్ అని ఇవ్వడం జరిగింది. మొత్తం సిలబస్ని 7 పార్ట్స్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ 7 పార్ట్స్ సిలబస్లో ఇక్కడ మనకి మొట్టమొదటి రోమన్ నెంబర్ 1లో ఇక్కడ భాషా కా अर्ध स्वरूप, ध्वनि विज्ञान, शब्द विज्ञान, भाषा का अर्थ और स्वरूप, ध्वनि विज्ञान, शब्द विज्ञान, वाक्य विज्ञान, प्रथम भाषा और द्वितीय भाषा के रूप में हिंदी. ओके, त्रिभाषा सूत्र, भारतीय संविधान, हिंदी. సో మీకు ఇది భాషా కా అర్ధ స్వరూప్ అంటే మనకి ఇకాయి ఏక్ బాయి యోగేంద్రజీత్ మీరు టెక్స్ట్ బుక్లో భాషా శిక్షణ టెక్స్ట్ బుక్లో బాయి యోగేంద్రజీత్లో మనకి ఇకాయి ఏక్ అంటే యూనిట్ 1లో ఉన్నటువంటి భాషా కా స్వరూప్ और సాహిత్య, ధ్వని విజ్ఞాన్, వాక్య విజ్ఞాన్ అండ్ వాక్య కా రూప్ और హిందీ శబ్ద కా స్వరూప్ అంటే ధ్వని విజ్ఞాన్, శబ్ద విజ్ఞాన్. సో ఇకాయి ఏక్ మొత్తం 4 లెసన్స్ ఉన్నాయి. 4 లెసన్స్ కూడా మనం చక్కగా చదువుకోవాలి. అందులో మనకి ఫస్ట్ పార్ట్లో అవే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి ఇకాయి 3లో ఉన్నటువంటి ఇకాయి 3 అని అంటే యూనిట్ 3లో ఉన్నటువంటి ప్రథమ భాష और द्वितीय भाषा के रूप में हिंदी, త్రిభాషా సూత్రు, భారతీయ సంవిధాన్, హిందీ, భారతీయ సంవిధాన్. సో ఈ భారతీయ సంవిధాన్ హిందీ అనే టాపిక్ చాలామంది విడిచిపెడుతున్నారు. ఇది కూడా చదువుకోవాలి. ఇదేంటి మనకి ఈ 3 కూడా ప్రథమ భాష और द्वितीय भाषा के रूप में हिंदी, త్రిభాషా సూత్రు, భారతీయ సంవిధాన్, హిందీ. ఈ 3 కూడా మనకి ఈ 3 లెసన్స్ కూడా మనకి ఎక్కడ ఉన్నాయి? ఇకాయి 3లో ఉన్నాయి. ఇకాయి 3 అని యూనిట్ 3లో ఉన్నాయి. సో ఈ పార్ట్ నుంచి మనకి సుమారు మనకి 5 ప్రశ్నలు వస్తున్నాయండి. ఈ పార్ట్ నుంచి మనకి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయండి? సుమారు మనకి 5 ప్రశ్నలు వస్తున్నాయండి. ఈ పార్ట్ నుంచి సుమారు 5 ప్రశ్నలు వస్తున్నాయి. ఓకే, 5 ప్రశ్నలు అంటే 5 ప్రశ్నలు అంటే 2.5 మార్కులు అండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ హిందీ భాషా శిక్షణ ప్రాథమిక్ और माध्यमिक उच्च माध्यमिक स्तर पर हिंदी అని ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఇకాయి 3లో ఉంటుంది మీకు. हिंदी भाषा शिक्षण प्राथमिक और उच्च माध्यमिक स्तर पर हिंदी भाषा शिक्षण किस प्रकार सिखाया जाए అనేది లెసన్ ఉంటుంది ఇకాయి 3లో యూనిట్ 3లో. దీంతో పాటు మనకి సఫల్ శిక్షణలో ఉన్నటువంటి ఈ టాపిక్స్ మనకి ఈ టాపిక్స్ అన్నీ కూడా సఫల్ శిక్షణలోనే ఉంటున్నాయి. సో హిందీ భాషా शिक्षण के उद्देश्य, భాషా शिक्षण के उद्देश्य, अच्छे शिक्षण की विशेषताएं, అదేవిధంగా హిందీ అధ్యాపక్ అంటే అచ్చే శిక్షక్కి విశేషతాయే, హిందీ అధ్యాపక్ అంటే అచ్చే శిక్షక్కి విశేషతాయే మనం భాషా శిక్షణ టెక్స్ట్ బుక్లో చదువుకోవాలి. ఓకే, భాషా శిక్షణ టెక్స్ట్ బుక్లో చదువుకోవాలి. తర్వాత హిందీ భాషా శిక్షణకి సామాన్య సిద్ధాంత్, హిందీ భాషా శిక్షణకి సామాన్య సిబ్బంది. ఇది కూడా సఫల్ శిక్షణ కల్లో టెక్స్ట్ బుక్లో చదవాలి. తర్వాత భాషా శిక్షణ ప్రణాళిక కొద్ది పెద్ద చాప్టర్, పెద్ద లెసన్ ఇది. ఈ లెసన్ అనేది కొద్దిగా పెద్దగా ఉంటుంది. భాషా శిక్షణ ప్రణాళి, వ్యాఖ్యా ప్రణాళి, స్పష్టీకరణ ప్రణాళి, వర్ణన ప్రణాళి, వివరణ ప్రణాళిలా మనకి సుమారు 9 ప్రణాళికలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భాషా శిక్షణకి పద్ధతియా, ఈ భాషా శిక్షణ పద్ధతియా మాత్రం మనకి భాయి యోగేంద్రజీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. భాషా శిక్షణ పద్ధతి అనేది భాయి యోగేంద్రజిత్ టెక్స్ట్ బుక్లో చదువుకోవాలి. సో ఇందులో మనకి ఇకాయి 3లో ఉంటుంది. అది ఇకాయి 3లో ఆధునిక్ శిక్షణ పద్ధతియా और హిందీ శిక్షణ, ఆధునిక్ శిక్షణ పద్ధతియా और హిందీ శిక్షణ అని ఇవ్వడం జరిగింది. మీరు భాషా శిక్షణ టెక్స్ట్ బుక్ చూడొచ్చు. భాషా శిక్షణ భాయి యోగేంద్ర టెక్స్ట్ బుక్లో ఆధునిక్ శిక్షణ పద్ధతియా, ప్రత్యక్ష పద్ధతి, పరోక్ష పద్ధతి, ఆగమన్ పద్ధతి, నిగమన పద్ధతి, ఇలాంటి పద్ధతులన్నీ కూడా డాల్టన్ పద్ధతి, ప్రయోజన పద్ధతి, మాంతేశ్వరి పద్ధతి. సో ఈ పద్ధతులన్నీ కూడా మనకి ఆధునిక శిక్షణ పద్ధతిలో ఉంటుంది. ఇది మనకి భాషా శిక్షణ టెక్స్ట్ బుక్ భాయి యోగేంద్ర టెక్స్ట్ బుక్లో చదువుకోవాలి. ఓకేనా? తర్వాత శిక్షణ సూత్ర, ఇది కూడా సఫల్ శిక్షణ కాలంలో ఇది కూడా శిక్షణ సూత్ర, సరళ సే కఠినకి ఓర్. సో మనకి అనేక రకాల శిక్షణ సూత్రాలు కూడా ఇవ్వడం జరిగింది సఫల్ శిక్షణ కాలంలో. ఇవన్నీ కూడా మనకి మ్యాక్సిమం సఫల్ శిక్షణ కాలం నుంచి కవర్ చేయడం జరిగింది. కేవలం ఒకటి 6th టాపిక్ భాషా శిక్షణ పద్ధతియా. ఈ భాషా శిక్షణ పద్ధతి అనేది ఎక్కడ చదవాలండి? ఈ భాషా శిక్షణ పద్ధతి అనేది భాయి యోగేంద్ర టెక్స్ట్ బుక్లో చదువుకోవాలి. ఓకే, అర్థమైంది కదా? అయితే ఈ టాపిక్ నుంచి మనకి సుమారు మ్యాక్సిమం మార్క్స్ ఇందులో నుంచి వస్తున్నాయండి. ఎక్కువ అంటే
ఎక్కువ బిట్స్ ఇందులోంచి వస్తున్నాయి, ఎక్కువ క్వశ్చన్స్ మనకి ఇందులోంచి ఇస్తున్నాడు ప్రతిసారి కూడా. ఓకే, అదేది 10 బిట్స్ వస్తున్నాయి, సుమారు 10 బిట్స్ 10 బిట్స్ వస్తున్నాయి, అంటే 10 క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఓకే, నెక్స్ట్ మనకి 3 రోమన్ నెంబర్ 3లో శిక్షణ్ మే భాష అని ఇవ్వడం జరిగింది. భాషా కౌశलों का महत्व, सुनना, बोलना, पढ़ना, लिखना. तो మనకి ఈ టాపిక్ ఇకాయి 2లో శబ్దోచ్చారణ और ధ్వని శ్రవణ అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సస్వరవాచన్, మౌనవాచన్, మౌఖిక అభివ్యక్తి, లేఖన్ శిక్షణ, లిఖిత కార్య, ఇవన్నీ కూడా మనకి బాహ్య యోగింద్ర టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, అవన్నీ చదువుకోవాలి. ఈ సున్నా, బోల్నా, పన్నా, లిఖనా అంటే ఏమీ కాదండి. సో మనకి ఇకాయి 2లో ఉన్నటువంటి సస్వరవాచన్, మౌనవాచన్, మౌఖిక అభివ్యక్తి, లేఖన్ శిక్షణ, సో ధ్వని శ్రవణ శబ్దోచ్చారణ, ఈ మొత్తం 6 లెసన్స్ ఉంటాయి. ఆ 6 లెసన్స్ కూడా మీరు శ్రద్ధగా చదువుకోవాలి. ఇందులోంచి కూడా మనకి ప్రశ్నలు ఎక్కువ వస్తున్నాయి, సుమారు 9 ప్రశ్నలు వస్తున్నాయండి. సుమారు ఎన్నండి 9 ప్రశ్నలు వస్తున్నాయి, సుమారు 9 ప్రశ్నలు వస్తున్నాయండి. సుమారు మనకి 9 ప్రశ్నలు వస్తున్నాయండి. ఏంటండి 9 ప్రశ్నలు. తర్వాత నెక్స్ట్ పాఠ్యక్రమ్ और సహగామి క్రియాయే, పాఠ్యక్రమ్ మరియు సహగామి క్రియాయే. ఈ పాఠ్యక్రమ్ సహగామి క్రియ, పాఠ్యక్రమ్ అంటే ఏంటి, పాఠ్య పుస్తక్ అంటే ఏంటి, తర్వాత పుస్తకాలయ, దృశ్య శ్రవ్య ఉపకరణ, భాషా సాగామి, ఇవన్నీ కూడా మనకి బాహ్య యోగింద్ర టెక్స్ట్ బుక్లో నుంచి చదువుకోవాలి. అయితే మీకు పాఠ్యక్రమ్ అనే మరొక లెసన్ మీకు సఫల్ శిక్షణ కల్లా ఉంటుంది. సఫల్ శిక్షణ కల్లో కూడా ఆ లెసన్ కూడా చదవాలి. ఈ పాఠ్యక్రమ లెసన్ మనకి సఫల్ శిక్షణ కళ, బాహ్య యోగింద్ర జీత్ రెండు టెక్స్ట్ బుక్ల్లో కూడా ఉంటుందండి. ఈ 2 టెక్స్ట్ బుక్ల్లో ఉన్నటువంటి లెసన్స్ ఖచ్చితంగా చదవాలి. ఓకే, తర్వాత మనకి దృశ్య శ్రవ్య ఉపకరణ ఉంది. ఈ దృశ్య శ్రవ్య ఉపకరణ కూడా మనకి సఫల్ శిక్షణ కళ, అదేవిధంగా బాహ్య యోగింద్ర జీత్ 2 టెక్స్ట్ బుక్ల్లో ఉంటుంది. 2 టెక్స్ట్ బుక్ల్లో ఉన్న లెసన్స్ చదవాలి. అర్థమైంది కదండి. సో ఈ 2 టెక్స్ట్ బుక్ల్లో మనం ఈ పాఠ్యక్రమం, దృశ్య శ్రవ్య ఉపకరణ 2 టెక్స్ట్ బుక్లోంచి ఖచ్చితంగా చదువుకోవాలి. సో ఇందులో నుంచి కూడా మనకి క్వశ్చన్స్ మనకి సుమారు 5 ప్రశ్నలు వస్తున్నాయండి. సో ఈ లెసన్ నుంచి మనకి ఎన్ని వస్తున్నాయండి, సుమారు 5 ప్రశ్నలు వస్తున్నాయండి. ఓకే, నెక్స్ట్ శిక్షణ్ యోజన. ఈ శిక్షణ్ యోజనకి మనకి ఇకాయి యోజన, పాఠ్య యోజన, సూక్ష్మ శిక్షణ యోజన మనకి తెలుసు. సో పాఠ్య యోజనలోని గద్దీ పాఠ్య యోజన, పత్రలేఖన్, ఇలా మనకి అనేక ఉన్నాయి, ఉపవాచక్, సో అన్నీ కూడా పాఠ్య యోజనలు ఉన్నాయి. ఈ పాఠ్య యోజనలన్నీ చదువుకోవాలి. తర్వాత ఇకాయి యోజన అంటే ఏంటి చదువుకోవాలి, సూక్ష్మ శిక్షణ ప్రణాళిక. అయితే ఈ మధ్యకాలంలో మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఈ యొక్క లెసన్ ప్లాన్స్ విధానం మార్చింది. ఐ డూ, వీ డూ అనేసి ఒక లెసన్ ప్యాటర్న్ మార్చింది. ఆ ప్యాటర్న్ గురించి కూడా మనం కొద్దిగా ఈ లెసన్ ప్లాన్ చెప్పుకునేటప్పుడు, అంటే మనకి పాఠ్య యోజనకు సంబంధించి లెసన్స్ ఇంకా చేయలేదు, వీడియోలో లేవు. ఆ లెసన్స్ చెప్పేటప్పుడు ప్రస్తుతం లెసన్ ప్లాన్స్ మారినటువంటి కొత్త విధానం గురించి కూడా ఒకసారి మనం చర్చించుకుందాం. వాటితో పాటు టెక్స్ట్ బుక్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా చదువుకోవాలి. అయితే ఈ పాఠ్య యోజనకు సంబంధించి, ఇకాయి యోజనకు సంబంధించి మీకు సఫల్ సెక్షన్ కళ్ళలో కూడా ఉన్నాయి. సఫల్ సెక్షన్ కళ్ళలో ఉన్నటువంటి లెసన్స్ చదవాలి. ఎందుకంటే రీసెంట్గా ఇప్పుడు జరిగినటువంటి మనకి ఏపీ టెట్లో ఉన్నటువంటి ఈ సఫల్ సెక్షన్ కళ్ళ నుంచి కూడా ఈ పాఠ్య యోజన నుంచి ఒక ప్రశ్న అనేది అడగడం జరిగింది. ఓకే, సఫల్ సెక్షన్ కళ్ళ నుంచి కూడా మనకి సఫల్ సెక్షన్ కళ్ళలో కూడా ఈ పాఠ్య యోజన అనే లెసన్ ఉంది. అక్కడ కూడా మీరు చదువుకోవాలి ఈ పాఠ్య యోజన, ఇకాయి యోజన అనేది. ఓకేనా, పాఠ్య యోజన, ఇకాయి యోజన అనేది. సో మనకి ఈ లెసన్ నుంచి మనకి పాఠ్య యోజన, ఇకాయి యోజన నుంచి మనకి సుమారు 5 ప్రశ్నలు వస్తున్నాయండి. సుమారు మనకి పాఠ్య యోజన సుమారు 5 ప్రశ్నలు వస్తున్నాయండి. తర్వాత మూల్యాంకనం అండి. మూల్యాంకనం సంబంధించి కూడా మూల్యాంకనంకి ధారణ. సో మూల్యాంకనంకి ధారణ అనేది మనకి మీకు టెక్స్ట్ బుక్లో, బాహ్య యోగిని టెక్స్ట్ బుక్లో ఉంది. నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే ఏంటి, ప్రశ్నపత్ర నిర్మాణ్, ఉపలబ్ధి పరీక్షణ్, నిదానాత్మక ఉపచారాత్మక శిక్షణ, ఇవన్నీ కూడా మీకు బాహ్య యోగిని టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. వీటితో పాటు జనరల్గా మూల్యాంకనం అంటే ఏంటి, ఈ యొక్క నిదానాత్మక ఉపచారాత్మక శిక్షణ, సతత్ సమగ్ర మూల్యాంకన్, ఇవన్నీ కూడా మూల్యాంకనం సంబంధించి ఇంకా కొంత అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ సిలబస్ని కూడా యాడ్ చేసుకొని మనం ఈ మూల్యాంకనం అనేది చదవాలి. ఓకేనా. అయితే ఇందులోంచి మనకి ఈ మూల్యాంకనం నుంచి మనకి సుమారు మనకి 3 ప్రశ్నలు వస్తున్నాయి. ఏంటండి 3 ప్రశ్నలు వస్తున్నాయి. మూల్యాంకనం నుంచి మనకి 3 ప్రశ్నలు వస్తున్నాయి. ఓకే. తర్వాత
ఆంధ్రప్రదేశ్కి హిందీ శిక్షణ అని ఇవ్వడం జరిగింది. వర్తనీయ అక్షర విన్యాస్ ఆంధ్రప్రదేశ్ మే హిందీ శిక్షణ అనేది మీకు టెక్స్ట్ బుక్ చివరిలో 47 లెసన్ నెంబర్ 47 ఆంధ్రప్రదేశ్ మే హిందీ శిక్షణ అనేది ఇవ్వడం లెసన్ ఉంది. ఆ లెసన్ చదువుకోవచ్చు. వర్తనీయ అక్షర విన్యాస్ అనేది మనకి ఇకాయి 2లో యూనిట్ 2లో ఉంది. వర్తనీయ అక్షర విన్యాస్ ఆ లెసన్ కూడా చదవాలి. ఈ విధంగా మొత్తం ఇందులో నుంచి కూడా మనకి సుమారు 3 మార్కులు అనేవి వస్తున్నాయి. సో ఈ విధంగా అయితే ఏవైతే మీకు 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఏవైతే మీకు చెప్పడం జరిగిందో ఈ యొక్క 5 క్వశ్చన్స్, ఫస్ట్ టాపిక్ నుంచి 5 క్వశ్చన్స్, తర్వాత సెకండ్ టాపిక్ అనేది అంటే సెకండ్ రోమన్ నెంబర్ 2 నుంచి 10 క్వశ్చన్స్, రోమన్ నెంబర్ 3 నుంచి 9 క్వశ్చన్స్, రోమన్ నెంబర్ 4లో 5 క్వశ్చన్స్, రోమన్ నెంబర్ 5లో 5 క్వశ్చన్స్, అదేవిధంగా 6లో 3 క్వశ్చన్స్. ఈ విధంగా ఏవైతే క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందో ఆయా లెసన్స్ నుంచి అవి సేమ్ అలాగే ఉండవండి. క్వశ్చన్ అంటే ఒక్కొక్క క్వశ్చన్ పేపర్కి మారుతూ ఉంటాయి. ఒక దాంట్లో ఎక్కువ, ఒక దాంట్లో తక్కువ అవ్వచ్చు. కానీ మనం చదవలసినవి చూడండి, ఈ యొక్క పార్ట్ 2 నుంచి మనకి సుమారు 10 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో దీని మీద బాగా కాన్సన్ట్రేషన్ వేటి నుంచి అయితే ఎక్కువగా మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎక్కువ మార్క్స్ వస్తున్నాయో వాటిని ముందు మనం బాగా చదువుకోవాలి. సో ఈ టాపిక్స్ అన్ని సఫల్ సెక్షన్ కాల్లో ఉన్నటువంటి లెసన్స్ అన్ని శ్రద్ధగా చదువుకోవాలి. తర్వాత సున్నా, బోల్నా, పన్నా, లిఖనా నుంచి సస్వర్వాచన్, మౌనవాచన్ వీటి నుంచి కూడా మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయండి. జనరల్గా వస్తున్నాయి. ఈ క్వశ్చన్స్ అప్లికేషన్ మెథడ్లో వస్తున్నాయి. కాబట్టి మనం సమగ్రంగా, వివరంగా ఇవన్నీ కూడా చదువుకొని మనం సక్సెస్ అనేది అవ్వాలి. ధన్యవాదాలు. సో ఇది మనకి ఏపీ డిఎస్సికి సంబంధించిన సిలబస్ యొక్క విశ్లేషణ.